హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఊరు పిలుస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. కారు ఊరి పొలిమేరల్లోకి రాగానే నా హృదయం అనిర్వచనీయమైన భావంతో పులకించిపోయింది. చల్లటి గాలి ఎంతో ఆహ్లాదంగా ఉంది. పిల్లలిద్దరూ కిటికీలో నుంచి బయటకు చూస్తున్నారు. నా శ్రీమతి నందిని చిరునవ్వుతో నన్ను గమనిస్తుంది. హఠాత్తుగా కారు ఆపాను. అజయ్, అర్చన దిగండి. అంతా పొలాలు, చిన్న చిన్న కాలువలు, పారుతున్న నీటిని తీసుకుని ముఖం కడుక్కొని పాదాలు తడుపుకున్నాం. రండి. పిల్లలిద్దరూ చుట్టూ చూస్తూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది నందిని. గమనిస్తున్నాను, మీ ముఖం వెలిగిపోతుంది. ధన్యులం. నువ్విలా వెళ్దామని చెప్పకపోతే మనం వచ్చేవాళ్లం కాదు. ఎప్పటిలా ఏదో కారణంగా వాయిదా పడేది. ఇప్పుడు వాయిదా పడటానికి కారణాలంటూ ఏం లేవులేండి. పిల్లలకు ఎప్పటి నుంచో ఆశ పెడుతున్నా ఊటీ ప్రయాణం రద్దు చేసుకుని ఇటొచ్చామని వాళ్లే కాస్త అదోలా ఉన్నారు. అయినా ఏం పర్వాలేదు, ఊటీ మరోసారెళ్ళొచ్చు. ఎవరు? పవన్ బాబు గారా? దండాలు బాబు, దండాలు. అబ్బో అబ్బో అబ్బో, కుటుంబంతో వచ్చారా? చాలా చాలా సంతోషం. దుగ్గల మీద నుంచి నడుస్తూ వచ్చాడు వీరయ్య. ఏం వీరయ్య, బాగున్నావా? మల్లేష్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు బాబు. ఇందాకనే ఇంటికి పోయాడు. పొలానికి నీళ్లు పెడదామని నేనున్నా. పనైపోయింది. పండక్కి రాకపోతిరి బాబు? ఈసారన్నా 4 రోజులుంటారా? ఉందామనే వచ్చాం వీరయ్య. అమ్మా నాన్న చాలా సంతోషపడతారు. రండి రెండని ఎన్నిసార్లు పిలిచినా ఏదో ఎప్పుడో తప్పించి ఎక్కువగా రానే రాను. వచ్చిన ఒక పూట ఒక రోజు అంతే. నా ఊరికి, నా ఇంటికి అమ్మా నాన్న రమ్మని పిలవాలా వీరయ్య? నాకు సెలవు తక్కువగా దొరుకుతుంది. పిల్లలకేమో చిన్నతనంలో ఆరోగ్యాలు అంతగా బాగుండకపోవటం, చదువులకి ఎదిగిన తర్వాత బడికే అతుక్కుపోవటం. అందుకే కదా మీ దగ్గరికే అమ్మా నాన్న వచ్చేది. నవ్వాను నేను. అజయ్ మొన్నే 10వ తరగతి పరీక్షలు రాశాడు. అర్చన 8వ తరగతి. 4 రోజులు ఊటీ వెళ్ళొద్దాం అనుకుంటున్న సమయంలో నందిని మన ఊరికి వెళ్ళొద్దాం, పిల్లలకు ఊరు చూపించినట్లు ఉంటుంది, మీరు ఎప్పటి నుంచో ఈ హైదరాబాద్ని మర్చిపోయి 4 రోజులు గడపాలని ఉంది అంటూ ఉంటారు కదా అంది నందిని. పిల్లలు కాస్త ముఖం చిట్లించినా మీకు తెలియని ఓ తీయదనాన్ని చూపిస్తాను అని మనసులోనే అనుకున్నాను. పదండి బాబు, పొద్దుగూకుతుంది. ఇంటికేనా వీరయ్య? ఇంకెక్కడికి పోతా బాబు, పొలం ఇల్లు అంతే. పట్నానికి పోయే పనులు మల్లేష్ గాడే చూసుకుంటాడు. మీ తాతగారు నేను కలిసి చదువుకున్నాము. మీ నాన్నగారు నా కొడుకు మల్లేష్ కలిసి చదువుకున్నారు. మాకు చదువు అబ్బలా. మేమిక్కడున్నాం, మీరు అక్కడెక్కడో ఉన్నారు. ఎట్టాగైనా చదువుకున్నారాయే, ఆ గొప్పే వేరు అంటూ పిల్లలతో చెప్పాడు వీరయ్య. ఏం గొప్పలేదు వీరయ్య, నిజానికి మీరే గొప్ప. మీరు పండిస్తేనే మేమింత తినేది. బాబు, పిల్లలకి పొలం అంటే ఏంటో చెప్పండి, బియ్యం ఎట్లొస్తాయో చూపించండి. వాళ్ళకేం తెలిసిదంతా? నువ్వే చెప్పు వీరయ్య అన్నాను నేను. వీరయ్య చెబుతూ ఉంటే ఆశ్చర్యపోతూ విన్నారు పిల్లలు. వీరయ్య భుజాల చుట్టూ చేతులు వేశాను. బిడియంగా విడిపించుకున్నాడు వీరయ్య. రోడ్డు మీదకొచ్చాం. కారెక్కు వీరయ్య. వద్దు బాబు, అంతా బురదంటింది. అయినా మీతో పాటు కారెక్కుతానా? సాల్లే బాబు, మీరెళ్ళిపోండి, నేను నడిచొస్తా, మాకలవాటే. కారు కొత్తదా బాబు? అవును వీరయ్య, కొని 10 రోజులే అయ్యింది. అయితే ముందు అమ్మా నాన్నల్ని ఎక్కించుకొని తిప్పండి అంటూ ఎంత బతిమాలినా ఎక్కనంటే ఎక్కనన్నాడు వీరయ్య. చల్లటి గాలి రివ్వుమంటూ వీస్తుంది. నా చిన్నప్పుడు నాన్నకి క్యారేజీలో భోజనం తెచ్చేవాణ్ణి. గుర్తుందా వీరయ్య? అయ్యో, ఎందుకు గుర్తులేదు బాబు, మీరంటే హడావిడిలో పడిపోయి ఒకసారి ఇట్టా అనుకుంటే గుర్తొస్తూ ఉంటాయి. మాకేం హడావిడి ఉంటుంది చెప్పగా బాబు. పొలం, ఇల్లు, వీటి మధ్య మా జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. మీ చిన్నతనం నుంచి జరిగినవన్నీ కళ్ళ ముందు నిన్ననో మొన్ననో జరిగినట్టు కదులుతూ ఉంటాయి. ఓసారి మీ చెప్పు తెగిపోతే మిమ్మల్ని భుజానెత్తుకొని ఇక్కడి నుంచి ఇంటి దగ్గర దిగబెట్టా. నా కళ్ళు చెమర్చాయి. అవును వీరయ్య,
ఎంత దూరం అడిగింది అర్చన. 2 కిలోమీటర్లు చెప్పింది నందిని. అప్పుడంటే నడిచేవాళ్ళం, ఇప్పుడు మోటార్ సైకిలు. నాకు నడపటం రాదు గాని మల్లేష్ తీసుకొస్తాడు. అయినా ఇప్పటికీ ఒంట్లో బలం ఉంది, నడుస్తా. అప్పటి విషయాలు వీరయ్య చాలా చెప్పాడు. నా హృదయం మీద పన్నీటి జల్లు చిలకరిస్తున్నట్టుగా అనిపించింది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? వస్తున్నట్టుగా చెప్పలేదు. అయితే మళ్ళొకసారి ఉగాది పండగ జరుపుకుంటారులేండి. మిమ్మల్ని చూసి తెగ ఆనందపడిపోతారు. ఇద్దరూ మంచిగున్నారు బాబు. ఊళ్ళో పెద్ద దిక్కంటే ఆళ్లే కదా. ఎవరికి ఏ సహాయం అవసరపడినా చేస్తారు. ఏ సమస్య ఏ కష్టం వచ్చినా తీరుస్తారు. అందరికీ అండగా ఉంటారు. అయ్యగారు ఇప్పటికీ సొంతంగా వ్యవసాయం చేయగలరు. మేం మంచిగా బతకాలని కౌలుకిచ్చారు. అమ్మా నాన్నలు దేవుళ్ళయ్యా. కళ్ళొత్తుకున్నాడు వీరయ్య. తెల్లవారి నిజంగానే మేమంతా మళ్ళీ ఉగాది పండుగ జరుపుకున్నాం. మేం లేచేసరికి వీరయ్య భార్య రాములమ్మ ఇంటి ముందు పచ్చగా చానపు జల్లి ముగ్గులు వేసి ఉంచింది. పెరట్లో ఉన్న మామిడి చెట్టు ఆకులు కాయలు తెంపింది. వేపపూత శుభ్రం చేసి ఉంచింది. ఏంటి రాములమ్మ, మీరొచ్చారని అమ్మగారు అయ్యగారు ఇంకోసారి ఉగాది పండగ చేస్తున్నారు. కళ్ళార్పుతూ ఆనందంగా అంది. అమ్మా, నిజంగా ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనురా. పండుగ జరుపుకొని ఇవాళ్టికి 25 రోజులు. ఆ రోజు నాన్న నేను కాస్త బాధపడ్డాం. నీ ఇబ్బందులు మాకు తెలియనివి కావు. కానీ ఒక్కగానొక్క కొడుకువి, అంత దూరంలో ఉండిపోతివి. ఆ రోజు బాధ ఈ రోజు తీరాలని మరొకసారి ఉగాది పండుగ ఇలా కలిసి చేసుకుందామనిపించింది. అక్కడ అన్నీ కొనటమే. ఇక్కడ చింతపండు, మామిడి ఆకులు, కాయలు, వేపపూత, నిన్ననే కోసిన అరటిగెల, మన కొబ్బరి చెట్టు కాయలు, ఇలా అన్నీ ఇంటివే. మనవడు మనవరాలు వీటన్నిటిని చూసి ఎంత ఆశ్చర్యపోతున్నారో. వాళ్ళని వెంటేసుకుని వాళ్ళ తాత అన్నీ చూపిస్తున్నారు. రాములమ్మ నీళ్లు తోడుతుంది. త్వరగా స్నానాలు ముగించుకోండి, ఉగాది పచ్చడి తయారు చేస్తాను, తిందురు గాని. అమ్మా నందిని, కొత్త చీర ఉంది, అది కట్టుకుందు గాని. అమ్మ తెగ హడాహుడి పడుతుంటే నా కళ్ళు తడి అయ్యాయి. అజయ్ అర్చన తాతగారు తాతగారు అంటూ నాన్న చుట్టూ తిరుగుతుంటే చూడముచ్చటేసింది. నాన్నగారు బీరువా నుంచి నాకు అజయ్కి అంచు పంచెలు తీసి ఇచ్చారు. పంచె కట్టుకోవడంలో నాన్నగారు సహాయపడుతుంటే చిన్నప్పుడు వినాయక చవితి చిన్న అంచు కండువాలో కట్టించింది గుర్తుకొచ్చింది. పంచెలో అజయ్ చాలా ముద్దుగా కనిపించాడు. గోధుమ వర్ణంలో లాల్చి అంచు పంచెలతో ఉన్న మా ముగ్గురిని నందిని ఫోటోలు తీసింది. అర్చన వచ్చింది మొదలు ఏదో ఒక వీడియో తీస్తూనే ఉంది. అమ్మా నందిని, కొత్త చీరలు కట్టుకున్నారా? అర్చన పట్టులంగా జాకెట్తో ముస్తాబయింది. అమ్మ మోదుగా ఆకులతో చిన్న చిన్న దొప్పలు కుట్టి దాని నిండా ఉగాది పచ్చడి అందించింది. చాలా బాగుంది నానమ్మ అని లొట్టలేస్తూ తిన్నారు పిల్లలు. గుడికెళ్ళి పూజ చేయించుకున్నాం. పూజారి గారు ఎంతో ప్రేమగా మాట్లాడారు. గుడి ఆవరణంతా తిరుగుతూ పిల్లలకు నా చిన్ననాటి సంగతులు చెప్పాను. ఇంటికి వచ్చి వేడి వేడి ఇడ్లీలు నెయ్యి కారం పొడితో తిన్నాం. నాన్నగారు పిల్లలను బట్టల దుకాణానికి తీసుకువెళ్ళి కొత్త బట్టలు కొనిచ్చారు. నాకు 2 టీషర్ట్లు, నందినికి చీరే కొనిచ్చారు. ఇక్కడ బట్టలు గొప్పగా ఉండవు, రేపు పట్నానికి పోదాం, లేకుంటే డబ్బిస్తాను, హైదరాబాద్లో కొనుక్కోండి అంటుంటే నా మనస్సు కలుక్కుమంది. వీటిని ఎంతో ప్రేమగా కొని తెచ్చారు. ఇవే మాకిష్టం మావయ్య గారు. అక్కడ ఏదో కొనుక్కోవాలని కొనుక్కుంటాం, కానీ నిజంగా ఇంత సంతోషంగా అనిపించదు. నందిని అనేసరికి నా మనస్సు తేలికైంది. మధ్యాహ్నం అమ్మ చేతి వంటతో కమ్మటి విందు భోజనం చేస్తూ చాలాసేపు మాట్లాడుకున్నాం. పవన్ నాన్నగారు, నువ్వు కారు కొనటం నాకు చాలా ఆనందంగా ఉందిరా. రాత్రి మిమ్మల్ని చూసి మేమిద్దరం ఎంత సంతోషపడ్డామో. మీరు కారులో వస్తారని ఊహించనే లేదు. ఏదో ఆశ్చర్యపరుద్దామని చెప్పలేదు సంజాయిషిగా అన్నాను నేను. అది నిజమేలే, మాకు అలానే బాగుంది. నాన్నగారు అలా అంటుంటే నందిని నా వైపు చూసి నవ్వింది. ఆ సాయంత్రం పీటలు వేసి అమ్మా నాన్నలను కూర్చోబెట్టి మేం తీసుకొచ్చిన పట్టు వస్త్రాలు ఇచ్చాం. పాదాలకు నమస్కారాలు చేసి అక్షింతలు వేయించుకొని ఆశీస్సులు తీసుకున్నాం. నాన్నగారు నన్ను కౌగిలించుకొని నా తల మీద ముద్దు పెట్టుకుంటుంటే హృదయం జల్లుమంది. పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తూ అమ్మతో ఏవేవో చెప్పుకుంటూ మురిసిపోతుంటే నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిలిచాయి. నాన్నగారు రామనాథం పంతులు గారికి పంతులమ్మ గారికి బట్టలు తెచ్చాం, ఇచ్చి వస్తాం. నలుగురు కారులోనే వెళ్ళండి. కారులో వద్దులేండి, పిల్లలకి ఊరు చూపిస్తాను, నడిచే వెళ్తాం. నలుగురం బయలుదేరాం.
ప్రతి ఒక్కరూ అడిగి పలకరిస్తుంటే నందిని నేను అందరికీ ఆప్యాయతను పంచుకుంటూ అందరి గురించి తెలుసుకుంటూ ముందుకు సాగాం. ఇదే ఇల్లు పిల్లలతో చెబుతూ గేటు తీశాను నేను. నాన్నగారు, ఇక్కడ వర్షం పడింది. పిల్లలిద్దరూ ఒకేసారి అన్నారు. వర్షం కాదు, సాయంత్రం వేళ ఇలా ఆవరణంతా నీళ్లు చల్లటం అలవాటు. ఇదిగో అటు చూడండి, ఎన్ని కమతాలో. పాలకూర, బచ్చలి, గోంగూర, కొత్తిమీర, మెంతికూర. మా చిన్నప్పుడు మాస్టారు పంతలమ్మ గారు ఎక్కువగా ఈ మొక్కల మధ్య ఉండేవారు. ఎప్పుడు వీటిని ఏదో ఒక పని చేయిస్తూనే ఉండేవారు. చామంతి, మల్లె, కనకాంబరాలు చూశారా ఎన్ని పూలో. ఇట్రండి, వీటిని పాదులు అంటారు. సొర, బీర, పొట్ల అంటూ నేను చూపిస్తుంటే ఆకుకూరలు, కూరగాయలు తెలిసినా ఇలా కాసే విధానాన్ని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఎంతో ఆశ్చర్యపోతూ ఇంకా అడిగి అడిగి తెలుసుకున్నారు. అజయ్, అర్చన. బావి అంటూ బొక్కెనతో నీళ్లు తోడి సంతోషపడ్డాను. చిన్నప్పుడు ఇదిగో నేను బండ మీద కూర్చుని చదువుకునేవాణ్ణి. పవన్ ఒక బండ అనేవాళ్ళు అంటూ లోపలికి వెళ్ళి మాస్టార్ని, పంతులమ్మ గారిని ఎంతో ఆశ్చర్యపరిచాను. వాళ్ళిద్దరూ మా దంపతుల్ని అక్కున చేర్చుకుంటుంటే పిల్లలు అలాగే చూస్తూ ఉండిపోయారు. మాస్టారు దంపతులకు బట్టలు పెట్టి ఆశీస్సులు అందుకున్నాం. పిల్లలు పాదాలకు నమస్కారాలు చేస్తుంటే ఆత్మీయంగా దగ్గరకు లాక్కొని ఎంతో ముద్దు చేశారు. ఈ మాస్టారే నాకు అక్షరాభ్యాసం చేసి అక్షరాలు దిద్దించారు. మీరు మీ నాన్నలా తయారవ్వాలి. చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అదే పద్ధతిలో అంత సంస్కారవంతంగా ఉన్నాడు. ఇక్కడికి రావటం తక్కువే అయినా వచ్చే ఏదో ఒక పూటైనా నన్ను చూడటానికి మాత్రం తప్పక వస్తాడు. మీ నాన్న, మాకెందుకురా బట్టలు, మీ అమ్మ నాన్నలకు పెట్టాలి. అయ్యో, అదేంటి మాస్టారు అలా అంటారు? వాళ్ళ తర్వాత మీరే కదా నాకు ముఖ్యం. ఆ తర్వాతే దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవం అని మీరే చెప్పింది. పాటిస్తున్నాను, గౌరవభావంతో అన్నాను నేను. మీ నాన్న ఇలా అలా అంటూ నా చిన్నప్పటి విషయాలు పిల్లలతో చాలా చెప్పారు మా మాస్టారు పంతులమ్మ గారు. పిల్లలెంతో ఆసక్తిగా విన్నారు. రామన్నయ్య, లక్ష్మణయ్య ఎలా ఉన్నారు మాస్టారు? చాలా బాగున్నారా. రిటైర్ అయ్యానని ఏ చింత లేదు. నీలాగే దూరంగా ఉన్నారు. మమ్మల్ని వృద్ధాశ్రమంలో వేసి ఉన్న 2 ఎకరాల పొలాన్ని, ఇంటిని అమ్ముకుపోవాలన్న మనస్తత్వం గలవాళ్లు మాత్రం కాదు. నవ్వారు మాస్టర్ గారు. మీ పెంపకంలో వాళ్ళు మరోలా ఎందుకుంటారు మాస్టారు? చిన్నతనంలో అంతా బాగానే ఉంటారా. ఇదిగో ఇప్పుడే అసలు రంగు బయటపడేది. నేనేం మాట్లాడలేకపోయాను. అప్పుడప్పుడు తీరిక చేసుకుని ఓ 4 రోజుల పాటు ఇలా వస్తూ ఉండండ్రా. అలాగే మాస్టారు. చాలా పల్లెలు పల్చబడిపోతున్నాయి. కారణాలు ఏవేవో ఉంటాయి. మనం మాత్రం మన పల్లెను కాపాడుకుందాం. పండుగలు పల్లెటూరుల్లోనే పుట్టాయి. వాటిని మీరు తీసుకువెళ్తే పట్టణాలకు, నగరాలకు కూడా వస్తాయి. మీరు పండుగలు చేసుకోవటం లేదని కాదు, జీవం నిండి కలకల్లాడుతూ కనిపిస్తున్నాయా? వాటి విశిష్టత మీకు ఎంతో కొంత తెలుసు. మీ పిల్లలకేం తెలుసు? వాళ్లకు మీరైనా చెబుతున్నారా? డ్యాన్సులు, పాటలు అంటూ ఎంత దూరం పంపటానికైనా మక్కువ చూపిస్తున్నారే కానీ ఇంట్లో మన పురాణాల గురించి ఏ తల్లి తండ్రి అయినా తెలియజేయగలుగుతున్నారా? అసలు వాళ్లకు కూడా అంతగా తెలియవు కదా. రామాయణ, భారత, భాగవతాల గురించి మీరు తెలుసుకుని పిల్లలకు తెలియజేయాలి. పవన్, నీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. చాలా కొద్ది సమయమే కేటాయించు. సిటీలో నీ చుట్టూ ఉన్న వాళ్లతో ఓ చిన్న సాంస్కృతిక సంస్థ ఏర్పాటు చెయ్యి. వాళ్ళు చదువులు వాళ్లే చదువుకుంటారు. నీకు పిల్లలకు చదువు చెప్పే పని లేదు. కానీ చెప్పటానికి ఇంకా చాలా ఉందని ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నీలా నా పిల్లల్లా ఇక్కడికి రాలేని పరిస్థితి కలిగినప్పుడు మీ పిల్లలతో కలిసి మీ దగ్గరలోనే ఆనందంగా గడుపుకుంటూ ఓ సంతృప్తిని ఆస్వాదించవచ్చు. మనం మన పిల్లలకి తెలియజేస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకు తెలియజేస్తారు. ఈ తెలుగుదనం ఇక్కడితోనే ఆగిపోతుందేమని భయంగా ఉంది. మాస్టారు, మన పొరుగు రాష్ట్రాలు తమ భాషను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. మనం మన మాతృభాష మృత భాషగా అయిపోతుంది. మన కళ్ళు చూస్తున్నాయి. మన మనసుకు నచ్చటం లేదు. కానీ ఎవరో మనసుకు సంకెళ్ళు వేసినట్లుగా మౌనంగా ఉండిపోతున్నాం. అలా అవసరమా పవన్? నీ పిల్లలకు ఇంకా తెలుగు బాగా నేర్పించు. తెలుగు భాషను బతికించేందుకు నీ వంతు కృషి నువ్వు చెయ్యి. ఈ మాట 10 మందికి ప్రచారం చెయ్యి. ఒక తెలుగు మాస్టర్గా నా గుండె చాలా బాధపడుతుంది. ఇంకా చాలా చాలా చెప్పాలనుంది. మాస్టర్ని కదా, చెప్పటమే నాకు అలవాటు. బలవంతపు చిరునవ్వు పెదవుల మీద కనిపిస్తుంటే నా గుండె తల్లడిల్లిపోయింది.
ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారిని పెద్ద బాల శిక్ష గురించి అడిగాను. ట్రంకు పెట్టె నుంచి అప్పటి నా పుస్తకాన్ని తీసి ఇచ్చారు. ఇది ఇంకా ఉందా నాన్నగారు? ఆశ్చర్యపోయాను. ఎప్పటికైనా దీని అవసరం పడుతుందని దాచి ఉంచాను. ఇదిగో పద్యాల పుస్తకాలు ఉన్నాయి. వాటిని పిల్లలకు నేర్పించు. నీ చిన్నప్పుడు ఇవన్నీ నీకు కంఠస్థమే. ఒక్కసారి నువ్వు చదువుకున్నావంటే అన్నీ గుర్తొస్తాయి. నాన్నగారు రామాయణ భారత భాగవతాలు కూడా ఇవ్వండి. నాన్నగారు సంతోషంతో తీసిచ్చారు. అన్నీ భద్రపరుచుకున్నాను నేను. కారు ఊరు దాటి వెళ్ళిపోతుంది. కారులో నేను నందిని మాత్రమే ఉన్నాం. పిల్లలు కొద్ది రోజులు నానమ్మ తాతగారి దగ్గరే ఉంటామని గొడవ చేశారు. మమ్మల్ని వదిలి ఉండని పిల్లలు అలా అనటం మాకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. వాళ్లకు ఇంతవరకు తెలియని ఆ తీయదనంలోని ఆ రుచి ఎంతో బాగా నచ్చింది. చాలా సంతోషంగా ఉంది నందిని, ఆర్తిగా అన్నాను నేను. నాకు కూడా. త్వరలో మరొకసారి మన ఊటికి వద్దాం, నవ్వింది నందిని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.